హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేఘన మ్యారేజ్ అండి, లాస్ట్ రోజు. అందరూ చూశారని అనుకున్నాను, వీడియోస్ అన్నీ పెట్టాను. ఇది కోటిలింగం ప్లేస్ అండి. కోటిలింగం ప్లేస్ గవి సిద్ధేశ్వర టెంపుల్ అండి. బళ్ళారి నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ అవుతుందండి. ఇది గణేష టెంపుల్. నెక్స్ట్ పక్కన గవి సిద్ధేశ్వర అండి. అది ఫుల్ క్లియర్గా రాలేదండి, దేవుడు కొంచెమే వచ్చిందండి. గవి సిద్ధేశ్వర చాలా బాగుందండి. వీలైతే అందరూ ఒకసారి పోయిరండి. ఇది గంగామాత అండి, సారీ గౌరీమాత. చాలా బాగుంటుందండి అన్నారు. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. మ్యారేజ్ అయిపోయింది, టెంపుల్కి అంతా వెళ్ళి వచ్చినాము. ఇది బస్ రూట్ అండి, గవి సిద్ధేశ్వరానికి వచ్చేదానికి. చాలా బాగుందండి లొకేషన్. వీలైతే మీరు ఒకసారి పోయిరండి. మంచి లొకేషన్లను మ్యారేజ్ అయిందండి. అందరూ బాగా ఎంజాయ్ చేసాము. మాది పెద్ద ఫ్యామిలీ అండి. అమ్మ వాళ్ళు 4, మామ వాళ్ళు 4, వాళ్ళ అన్నదమ్ముళ్ళు 4. ఇంకా చాలా జనం కదండి. అట్లయి ఇంకా బ్యాగులన్నీ సర్దుకుంటా ఉండము. సర్దుకొని రెడీ చేసి పెట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళి బయటంతా లొకేషన్ అంతా చూసి ఫోటోలు తీసుకొని వచ్చినామండి. చాలా బాగుందండి. కింద గంగాదేవి వస్తుందండి కొండలోంచి. అది ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికి తెలియదండి. అయితే కొండల నుంచి అని అంటారు, రియల్గా ఎవరు చూస్తూ ఉండేవాళ్ళు లేదండి. యా కాలంలో అయినా వస్తుందండి నీళ్ళు అక్కడ. నా కూతురండి, చూడండి ఇదే ప్లేస్ నీళ్ళు వచ్చేది. ఇది గంగాదేవి అండి, ఆర్తిస్తారండి అక్కడ. తల మీద నీళ్ళు చల్లుకొని కొన్ని నీళ్ళు తీసుకొని వాటర్లో వచ్చామండి. చాలా బాగుందండి అది వాటర్, ప్యూరు. ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయింది, ఇంకా సర్దుకొని వెళ్తూ ఉండమండి. ఇంకా నైట్ రిసెప్షన్ అండి, సారీ ఒక్కలాట పూలాట. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ నైట్కి అంతా రెడీ చేసేదని వెళ్తూ ఉండమండి. ఇది గంగాదేవి ప్లేస్ అండి, లోపలికి పోయేది. చూడండి మస్తు ఉందండి లొకేషన్ మాత్రము. ఇక్కడే అండి రూమ్లు ఇచ్చింది మాకంతా. మేనమామ, అది పెద్దమ్మ కూతురండి. ఇంకా అయిపోయిందండి మ్యారేజ్, బయలుదేరుతున్నాం. ఇంకా స్టార్ట్ నైట్.
అంది సరదాగా గేమ్స్ ఆడుతూ ఉండాలండి. చాలా ఫన్నీగా ఉంది. మా ఆయన, మేనమామ, నా కొడుకు చూడండి ఎంత ఫాస్ట్గా ఆడుతుంది మీద. మ్యారేజ్ అయిపోయిందండి. ఇది లాస్ట్ బ్లాగ్. ఇంకా ఫస్ట్ నైట్కి అంతా రెడీ చేస్తాను అండి. గేమ్స్ అంతా అయిపోయింది.